ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నట్లుగా పార్లమెంటు సాక్షిగా మరోసారి వెల్లడైంది. నిన్న లోక్సభలో జరిగిన చర్చలో టీడీపీ సరైన వాదనలు వినిపించినప్పటికీ మిగిలిన పార్టీల మద్దతును సభలో కూడగట్టుకోలేకపోయిందంటున్న మాజీ సీఎస్ ఐవేరా కృష్ణారావుతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. నిన్న చర్చ ఏ విధంగా జరిగింది, టీడీపీ ఏ రకమైన పాత్రను పోషించింది, మొత్తం అంశాలపై మనతో మాట్లాడడానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవేఆర్ కృష్ణారావు గారు మనతో పాటు. సార్, మొత్తం ఫాలో అయ్యి ఉంటారు మీరు, మొత్తానికి పార్లమెంట్లో ఏం జరిగింది, ఎలా స్పందిస్తారు సార్ దీన్ని? అవిశ్వాస తీర్మానం పెట్టే ముందు కొన్ని విషయాలు ఆలోచించుకొని ఉండాల్సింది. ప్రతిపక్షానికి ఉండేటటువంటి వెసులుబాటు అధికారంలో ఉండే పక్షానికి ఉండదు. దీని మీద కేంద్ర ప్రభుత్వం వైఖరి అప్పటికే పూర్తిగా తెలిసిపోయింది. అవిశ్వాసం పెట్టినా ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదు అనేది కూడా తెలుసు. ఈ రెండు తెలిసినప్పుడు ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం తీర్మానం తీసుకురావటం ద్వారా ఏవి సాధించాలి అనుకున్నది అనేది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఎందుకంటే ఇప్పుడైనా రాదు అని తెలిసిన తర్వాత ఎంతవరకు వస్తుందో అంతవరకు రాబట్టుకొని రాష్ట్రానికి మేలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండదు. కాబట్టి ప్రతిపక్షంలాగా అధికారపక్షం బిహేవ్ చేయలేదు. ఈ ముఖ్యమైన విషయాన్ని ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇచ్చేటటువంటి సలహాదారులు మర్చిపోయినారు, నాకు అసలు అర్థం కావట్లేదు. మొదట ప్రత్యేక హోదా అని వెళ్ళారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీని ఒప్పుకున్నారు. ప్యాకేజీ బాగుంటుంది, హోదా వద్దన్న, మళ్ళీ ఇప్పుడు ప్యాకేజీ వద్దు హోదా కావాలంటారు. ఈ మధ్య పరిణామాలు జరిగిందని ఎట్లా చూస్తారు? అందుకనే ఈ అవిశ్వాస తీర్మానం పెట్టడంలో తెలుగుదేశం పార్టీకి కొన్ని పరిమితులు ఉన్నాయి, కొంత వీక్నెస్ ఉంది. ప్రత్యేక హోదా అన్నిటికీ ఔషధమా అని దానికి పూర్తిగా అగెనెస్ట్గా స్టాండ్ తీసుకొని ప్యాకేజీని ఆహ్వానించి దానికి చట్టబద్ధత ఇవ్వాలని కోరి చట్టబద్ధత తెచ్చుకొని ఒక స్థాయి దాకా తీసుకుపోయి ఆ పైన యూటర్న్ తీసుకోవటం జరిగింది. అక్కడ డెఫినెట్గా ప్రజలు ఆ పార్టీ నిబద్ధతను ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది, ప్రశ్నిస్తున్నారు ఆ అంశాన్ని గురించి. వీళ్ళు అవిశ్వాసానికి మద్దతు కూడగట్టుకోవటానికి మిగిలిన పార్టీలను కలిశారు. అవన్నీ ఫోటోలు గిటోలు వచ్చాయి. వాళ్ళని ఏమడిగారు? అవిశ్వాసానికి మద్దతు కాదు అడగాల్సింది, అది ఒక పాయింట్. మీరు మాట్లాడేటప్పుడు ఆంధ్ర రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడండి అని అడిగి ఉండాల్సింది. నిన్న తెలుగుదేశం ఎంపీలు తప్పితే ఎవరికైతే ఆపర్చునిటీ ఇచ్చారో మిగిలిన పార్టీల వాళ్ళు ఎవరు ఈ ఆంధ్ర రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడలేదు. సో ఇది జనరల్ నో కాన్ఫిడెన్స్ మోషన్ లాగా వెళ్ళిపోయింది. ఆ రోజు విభజన సమయంలో కూడా విభజనను గట్టిగా వ్యతిరేకించిన టీఎంసీ ఎంపీ, ఆయన పేరు సౌమిత్రి రాయ్ అనుకుంటాను, ఆ రోజు అంత గట్టిగా మాట్లాడినవాడు నిన్న స్పీచ్లో ఎక్కడ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన సమస్యల గురించి ఏమీ మాట్లాడలేదు. మరి ఎంపీలు వాళ్ళని కలిసినప్పుడు స్పెసిఫిక్గా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మేము ఈ సమస్యలను డివిజన్ ఇష్యూస్ను గురించి నో కాన్ఫిడెన్స్ మోషన్కు కాల్ ఇచ్చాము, ఆ అంశాల గురించి మీరు మాట్లాడి మమ్మల్ని సపోర్ట్ చేయండి అని అడిగినట్టు లేరు. అడిగి వాళ్ళ మద్దతు కూడగట్టుకొని ఉంటే ఫోకస్ అంతా నో కాన్ఫిడెన్స్ మోషను ఆంధ్ర రాష్ట్ర విభజన స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద నడుచుండేది. కానీ నిన్న ఫోకస్ అంతా జనరల్ ఇష్యూస్ మీద నడిచింది. ఆంధ్ర రాష్ట్ర విభజన అంశాలు కూడా ప్రస్తావించబడింది. అందుకని పిఎం గారి రిప్లైలో కూడా జనరల్ ఇష్యూస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు, ఆంధ్ర రాష్ట్ర ఇష్యూస్ను పాసింగ్లో మెన్షన్ చేశారు. విశ్వాసంకి సంబంధించినంత అంశంపై మద్దతు పొడగొట్టారు, కానీ ఏపీకి సంబంధించిన అంశాలకు సంబంధించి ఇతర పార్టీలతో మాట్లాడించే ప్రయత్నంలో మాత్రం ఖచ్చితంగా టీడీపీ విఫలమైనట్టుగా కనిపిస్తుంది. ఇదే అంశాన్ని ఐవేఆర్ కృష్ణారావు ప్రస్తావిస్తున్నారు. కెమెరామెన్ నారాయణ రెడ్డితో నరసింహారావు, సాక్షి టీవీ, హైదరాబాద్.